Okay, okay. Coming to the another important topic in IS 105 is social accountability. Social accountability means what is the meaning of social accountability? అంటే సామాజిక జవాబుదారీతనం ఉండాలి అంటే వీటి యొక్క ఈ టాపిక్ కోడ్ SA 8000 అనమాట. SA 8000 అంటే సోషల్ అకౌంటబిలిటీ యొక్క టాపిక్ కోడ్ ని SA 8000 అంటారు. సామాజిక బాధ్యత అనేది ఎలాగ ఉండాలి అన్నది ఈ టాపిక్. ఓకే, కమింగ్ టు ది ఇంట్రడక్షన్. చూడండి, ద ఎస్ఏ అంటే సోషల్ అకౌంటబిలిటీ యొక్క కోడ్ SA 8000 అని అంటారు. Coming to the introduction, the SA 8000 standard is based on the internationally recognized standards of decent work, including the Universal Declaration of Human Rights, ILO conventions, and national laws. అంటే SA 8000 సోషల్ అకౌంటబిలిటీ 8000 స్టాండర్డ్ అన్నది ఒక ప్రమాణము. స్టాండర్డ్ అంటే ఒక ప్రమాణము. ఈజ్ బేస్డ్ ఆన్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ స్టాండర్డ్ అంటే ప్రపంచం మొత్తం మీద గుర్తించబడిన ప్రమాణము. ఇందులో మనకి ఏముంటే డీసెంట్ వర్క్ అంటే క్రమబద్ధీకరణతో కూడిన మంచి వర్క్, ఇన్క్లూడింగ్ ది యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఇందులో సార్వత్రిక ప్రకటన అంటే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల గురించి మన సార్వత్రిక ప్రకటన కలిగి ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ILO కన్వెన్షన్స్. ఈ టాపిక్ నేను చెప్తాను తర్వాత. ILO కన్వెన్షన్స్ అంటే ILO మీన్స్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క కన్వెన్షన్స్ ఉంటాయి, సాంప్రదాయాలు ఉంటాయి. అండ్ నేషనల్ లాస్ అంటే జాతీయపరమైన చట్టాలు ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, SA 8000 సోషల్ అకౌంటబిలిటీ 8000 అనేది ఒక కోడ్, ఇది ఒక ప్రమాణము. దిస్ పర్టికులర్ స్టాండర్డ్ ఈస్ బేస్డ్ ఆన్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ స్టాండర్డ్స్ అంటే ప్రపంచం మొత్తం మీద గుర్తించబడిన ప్రమాణం ఇది SA 8000. ఇది దేని గురించి మెయిన్ గా డీల్ చేస్తుంది అంటే డీసెంట్ వర్క్, క్రమబద్ధీకరణంతో కూడిన మంచి పని, ఇన్క్లూడింగ్ ది యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కుల గురించి సార్వత్రిక ప్రకటనలు ఇందులో ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ ILO కన్వెన్షన్స్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క సాంప్రదాయాలు ఉంటాయి. అండ్ నేషనల్ లాస్ అంటే జాతీయపరమైన చట్టాలు ఉంటాయి ఇందులో. ఓకే, కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ద SA 8000 అప్లైస్ ఏ మేనేజ్మెంట్ సిస్టమ్ అప్రోచ్ టు సోషల్ పెర్ఫార్మెన్స్ అండ్ ఎంపాసిస్ ఆన్ కంటిన్యూల్ ఇంప్రూవ్మెంట్. అంటే సోషల్ అకౌంటబిలిటీ 8000 అనేది మేనేజ్మెంట్ వ్యవస్థ యొక్క విధానానికి అనుసంధానం చేయబడింది. దేనికోసం అనుసంధానం చేయబడిందంటే సోషల్ పెర్ఫార్మెన్స్ అంటే సామాజిక ప్రదర్శన మెరుగుపరచడానికి, అండ్ ఎంపాసిస్ ఆన్ కంటిన్యూల్ ఇంప్రూవ్మెంట్ ఆ పర్టికులర్ సామాజిక ప్రదర్శన యొక్క మెరుగుదల నిరంతరంగా చెప్పడానికి ఈ పర్టికులర్ SA 8000 కోడ్ అనేది మేనేజ్మెంట్ వ్యవస్థలో అనుసంధానం చేయబడింది. ఓకే, ఈ రెండు పాయింట్స్ రాయండి. తర్వాత ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్, ది SA 8000 కోడ్ ఆర్ ప్రాక్టీస్ ఈస్ బ్రోకెన్ డౌన్ టు ది ఫాలోయింగ్ కీ ఏరియాస్. సోషల్ అకౌంటబిలిటీ 8000 కోడ్ అన్నది అదొక పని పద్ధతి. ఈ క్రింద పేర్కొన్న మనకి ఏరియాలో ఇది అప్లికబుల్ అయింది. ఏ ఏరియాలో? చైల్డ్ లేబర్ అంటే ఎట్టి పరిస్థితుల్లో చైల్డ్ లేబర్ని ఉపయోగించకూడదు, అది ఫస్ట్ పాయింట్. నెంబర్ 2, ఫోర్స్డ్ లేబర్, ఎట్టి పరిస్థితుల్లో వర్కర్స్ని బలవంతం పని చేయించకూడదు అంటే వెట్టి చాకరీ ఇలాంటివి చేయించకూడదు. నెక్స్ట్, హెల్త్ అండ్ సేఫ్టీ అంటే ప్రతి సంస్థలోనూ ఆరోగ్యం మరియు భద్రత సంబంధించిన ప్రమాణాలు మెయింటైన్ చేయాలి. నెక్స్ట్, ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ అండ్ కలెక్టివ్ బార్గెనింగ్ అంటే ప్రతి సంస్థలో
వర్కర్స్ తమకు నచ్చిన ట్రేడ్ యూనియన్స్ లో జాయిన్ అవ్వచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ అంటే సంఘాల్లో జాయిన్ అవ్వడం. వాళ్ళకి రావాల్సిన అమౌంట్ లైక్ బోనస్లు కానీ యాజ్ వెల్ యాజ్ మన ఓవర్ టైం కానీ మేనేజ్మెంట్ తోటి కలెక్టివ్ బార్గెనింగ్ చేసుకోవచ్చు. అది కమింగ్ టు ది నెక్స్ట్ మనకి చూడండి, డిస్క్రిమినేషన్. ఎట్టి పరిస్థితుల్లో వివక్ష చూపించకూడదు. కమింగ్ టు ది సిక్స్త్ వన్ మనకి డిసిప్లినరీ ప్రాక్టీసెస్ అంటే క్రమశిక్షణ గల పని పద్ధతులు పాటించాలి. నెంబర్ 7 వర్కింగ్ అవర్స్, ఎన్ని గంటలు పని చేయాలి, ఎన్ని గంటలు ఓవర్ టైం చేయాలి. నెక్స్ట్ కాంపన్సేషన్, పరిహారం ఏ రకంగా ప్రొవైడ్ చేయాలి ఎవరైనా చనిపోయినా, ఆక్యుపేషనల్ డిసీజెస్ వచ్చినా. తర్వాత 9th మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే మనకి పర్టికులర్ యాజమాన్య వ్యవస్థ ఏ రకంగా ఉండాలి. రెమ్యునరేషన్, శాలరీ ఏ రకంగా ప్రొవైడ్ చేయాలి. ఇవి మీరు ఇఫ్ యూ రైట్ దిస్ 2 సబ్ పాయింట్స్ ఇవి రాస్తే మీకు ఆల్మోస్ట్ ఒక 50% మార్క్స్ పడిపోతాయి. ఓకేనా. ఈ 10 మెయిన్గా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ద SA 8000 కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ ఈజ్ బ్రోకెన్ డౌన్ ఇంటూ ది ఫాలోయింగ్ కీ ఏరియాస్. అంటే సోషల్ అకౌంటబిలిటీ 8000 కోడ్ అన్నది ఈ క్రింద పేర్కొన్న కీ ఏరియాస్లో అనుసంధానించబడింది. ఏంటి? చైల్డ్ లేబర్, ఎట్టి పరిస్థితుల్లో చైల్డ్ లేబర్ని ఉపయోగించకూడదు. ఫోర్స్డ్ లేబర్, ఎట్టి పరిస్థితుల్లో వర్కర్స్ చేత వెట్టి చాకరీ చేయించకూడదు. హెల్త్ అండ్ సేఫ్టీ, ఆరోగ్యం మరియు భద్రతాపరమైన ప్రమాణాలు పాటించడం. ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ అండ్ కలెక్టివ్ బార్గెనింగ్ అంటే వర్కర్స్ ఆ పర్టికులర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కానీ పబ్లిక్ ఆర్గనైజేషన్లో కానీ మనకు కావాల్సిన ట్రేడ్ యూనియన్స్లో జాయిన్ అయ్యి వాళ్ళకి రావాల్సిన అమౌంట్ మేనేజ్మెంట్ తోటి బేరసారాలు ఆడుకోవచ్చు. నెక్స్ట్ డిస్క్రిమినేషన్, ఎట్టి పరిస్థితుల్లో వివక్ష చూపించకూడదు. నెక్స్ట్ డిసిప్లినరీ ప్రాక్టీసెస్, క్రమశిక్షణ గల పని పద్ధతులు పాటించాలి. వర్కింగ్ అవర్స్, తర్వాత కాంపన్సేషన్ అంటే పరిహారము, మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే యాజమాన్య వ్యవస్థ, రెమ్యునరేషన్ అంటే శాలరీ ఏ రకంగా బార్గెనింగ్ చేయాలి అన్నది. ఓకే, కమింగ్ టు ది చూడండి, ఇది చైల్డ్ లేబర్. ఇంకోటి చెప్తున్నాను, ఈ పర్టికులర్ సబ్ పాయింట్స్ నేను ఒక ఫార్మాట్లో తయారు చేశాను, టెక్స్ట్ బుక్లో వేరే ఫార్మాట్లో ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ ఓకే యూ అప్లై దిస్ సబ్ పాయింట్స్, otherwise if you know the better than this point you have to apply those points in examination. Please don't make a comment on my sub points. Okay, ఇది అప్లై అయితే సబ్ పాయింట్స్ రాయండి, లేకపోతే ఇంతకంటే బెటర్ పాయింట్స్ ఉంటే మీరు ఎగ్జామినేషన్లో రాసుకోవచ్చు. కమింగ్ టు ది చైల్డ్ లేబర్. చైల్డ్ లేబర్ అంటే ఏంటి? బిలో 18 years లోపు ఉండే పిల్లల్ని చైల్డ్ లేబర్ అని అంటారు. నో యూజ్ ఆర్ సపోర్ట్ ఆఫ్ చైల్డ్ లేబర్ పాలసీస్ and written procedures for remediation of children found to be working in situation. అంటే ఎట్టి పరిస్థితుల్లో చైల్డ్ లేబర్ యొక్క విధానాలు ఉపయోగించకూడదు, వాటికి సహకారం చేయకూడదు. ఏ రకమైన రాతపూర్వకమైన ప్రొసీజర్స్ ఉండాలి కంపల్సరిగా. ఆ పర్టికులర్ చైల్డ్ లేబర్ పెట్టుకోకూడదని వాటికి సంబంధించిన రెమిడియేషన్ నివారణలు ఉండాలి. యాజ్ వెల్ యాజ్ అ పర్టికులర్ చైల్డ్ లేబర్ ఆ పని ప్రదేశంలో ఎట్టి పరిస్థితుల్లో మనకు కనబడకుండా ఉండాలి. నెక్స్ట్, ప్రొవైడ్ adequate financial and other support to enable such children to attend the schools. అంటే చాలా మంది పిల్లలు ఎలా ఉంటారు, మన సైకిల్ షాప్ దగ్గర, పంచర్ షాప్ దగ్గర ఎవరైనా మనకి చైల్డ్ లేబర్ కనబడితే వాళ్ళతోటి అలాంటి టాస్క్ మాన్పించి వాళ్ళని స్కూల్లో పంపించే సామాజిక జవాబుదారీతనం మనం తీసుకోవాలని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది థర్డ్ పాయింట్, ఎంప్లాయ్మెంట్ ఆఫ్ యంగ్ వర్కర్స్ షుడ్ బి కండిషనల్. అంటే ఇన్ బిట్వీన్ 18 to 21 years లోపు వర్కర్స్ని తీసుకోవాలనుకుంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే వాళ్ళని తీసుకోవాలి. కంపల్సరీగా ఆడల్ట్నే తీసుకోవాలి 21 years. సపోజ్ 18 years మనకు దాటిన వ్యక్తుల్ని రిక్రూట్ చేసుకోవాలన్నా కండిషన్ బేసిస్ మీద తీసుకోవాలని అంటున్నారు. అది థర్డ్ పాయింట్. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ఫోర్స్డ్ లేబర్. ఫోర్స్డ్ లేబర్ అంటే వెట్టి చాకరీ చేసేటోళ్ళు.
Coming to the first sub point, no use or support for the forced or compulsory labor. ఫోర్స్డ్ లేబర్ని వెట్టి చాకరీ చేసే వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో మనం చేయించకూడదు. అది నో విత్ హోల్డింగ్ శాలరీ, బెనిఫిట్స్, ప్రాపర్టీ ఆర్ అదర్ డాక్యుమెంట్ టు ఫోర్స్ పర్సనల్ టు కంటిన్యూ ది వర్క్. అంటే ఆ పర్టికులర్ వ్యక్తుల యొక్క శాలరీస్ హోల్డ్ చేయడం, వాళ్ళ యొక్క బెనిఫిట్స్ హోల్డ్ చేయడం, ప్రాపర్టీ హోల్డ్ చేయడం, డాక్యుమెంట్ హోల్డ్ చేసుకుని వాళ్ళ చేత హార్డ్ కోర్ యాక్టివిటీస్ లాంటివి చేయించకూడదు. అర్థమైందా? అది అది శిక్ష పడుతుంది దానికి. పర్సనల్ రైట్ టు లీవ్ ద ప్రిమిసెస్ ఆఫ్టర్ వర్కింగ్ డే. ఎవరైనా వ్యక్తి 8 hours 10 hours పనిచేసిన తర్వాత వాడు ఆ పర్టికులర్ ఫ్యాక్టరీ ప్రిమిసెస్ నుంచి వెళ్ళిపోవచ్చు. పర్సనల్ ఫ్రీ టు టెర్మినేట్ దేర్ ఎంప్లాయీస్. అంటే వాడికి వేరే కంపెనీలో బెటర్ జాబ్ వచ్చిందనుకో, ఆ పర్టికులర్ ఎగ్జిస్టింగ్ కంపెనీకి జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు. అది ఫోర్స్డ్ లేబర్ సంబంధించిన పాయింట్స్. నెక్స్ట్ చూడండి, హెల్త్ అండ్ సేఫ్టీ. ఆరోగ్యం మరియు భద్రత సంబంధించిన ప్రమాణాలు ఏ రకంగా పాటించాలి? ప్రొవైడ్ సేఫ్ అండ్ హెల్తీ వర్క్ ప్లేస్, ప్రివెంట్ పొటెన్షియల్ ఆక్యుపేషన్ యాక్సిడెంట్స్. అంటే ఆ పర్టికులర్ పని ప్రదేశంలో భద్రత మరియు ఆరోగ్యమైన పరిరక్షణ సమకూర్చాలి. ఎట్టి పరిస్థితుల్లో సంభవమయ్యే ప్రమాదాలని కంట్రోల్ చేసేటట్టు ఉండాలి. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, అపాయింట్ senior manager to ensure OHS instruction on occupational safety and health for all personnel. సురేష్ గారు, మీది కొద్ది ఫోటో, మీ వీడియో డిలీట్ చేయండి. అపాయింట్ సీనియర్ మేనేజర్ టు ఎన్ష్యూర్ OSHS ఇన్స్ట్రక్షన్ ఆన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ ఫర్ ఆల్ పర్సనల్. అంటే కంపల్సరిగా మన సేఫ్టీ మేనేజర్స్ని అపాయింట్ చేసుకొని వాళ్ళ చేత ఆక్యుపేషన్ సేఫ్టీ హెల్త్ సంబంధించిన సూచనలు ఐదర్ మన సేఫ్టీ సెమినార్స్ ద్వారా, సేఫ్టీ ఇండక్షన్ ప్రోగ్రామ్ ద్వారా, సేఫ్టీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి వర్కర్స్కి ప్రొవైడ్ చేయాలి. అర్థమైందా? అంటే HSE డిపార్ట్మెంట్ని కంపల్సరిగా మ్యాండేటరీగా రిక్రూట్ చేసుకోవాలి ప్రతి సంస్థలోనే. Coming to the next point, system to detect, avoid, respond to risk and record all accident and incident. అంటే కంపల్సరీగా ఒక వ్యవస్థ ఉండాలి. అన్ని ప్రమాదాలు, సంఘటనలు ఏ రకంగా జరుగుతున్నాయి, వాటిని ఏ రకంగా కనుగొనాలి, సంబంధించిన డిటెక్షన్ వ్యవస్థ ఉండాలి. అవాయిడ్, ఆ పర్టికులర్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్స్ ని కంట్రోల్ చేసేటట్టు, ఆ పర్టికులర్ యాక్సిడెంట్స్ ఇన్సిడెంట్స్ జరిగితే ఏ రకంగా రెస్పాండ్ అవ్వాలి అన్న వ్యవస్థ మ్యాండేటరీగా ఉండాలి ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్లో. నెక్స్ట్, ప్రొవైడ్ ప్రాపర్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ అండ్ మెడికల్ అటెన్షన్ ఇన్ ది ఈవెంట్ ఆఫ్ వర్క్ రిలేటెడ్ ఇంజురీస్. అంటే వర్కర్స్కి పనికి తగ్గట్టు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ అన్నది ప్రొవైడ్ చేయడం. కేశవ్, కొద్దిగా మాట్లాడుతూ తలుపై నువ్వు. సారీ. చూడండి, ప్రొవైడ్ ప్రాపర్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అండ్ మెడికల్ అటెన్షన్ ఇన్ ది ఈవెంట్ ఆఫ్ వర్క్ రిలేటెడ్ ఇంజురీ. ప్రతి వర్కర్స్కి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ అన్నది ప్రొవైడ్ చేయడం, పనికి తగ్గట్టు రిలవెంట్ టు ది జాబ్, యాజ్ వెల్ యాజ్ ఏ మెడికల్ అటెన్షన్ అంటే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ లాంటిది చేస్తూ ఉండడం ఇన్ కేస్ ఆఫ్ మన వర్క్ రిలేటెడ్ ఇంజురీ ఏదైనా అయితే. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ప్రొవైడ్ హైజెనిక్ టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, శానిటరీ ఫుడ్ స్టోరేజ్, క్లీన్ అండ్ సేఫ్ మీట్ ది బేసిక్ నీడ్స్ ఆఫ్ ది వర్కర్, రైట్ టు రిమూవ్ ది ఇమ్మినెంట్ హెల్త్ హజార్డ్స్, డేంజర్స్. అంటే హెల్త్ హజార్డ్స్ ప్రమాదం నుంచి వర్కర్ని పరిరక్షించడానికి హైజెనిక్ టాయిలెట్స్ అంటే మనకి శుభ్రతతో కూడిన టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, శానిటరీ ఫుడ్ స్టోరేజ్ అన్ని వర్కర్స్కి మనం ప్రొవైడ్ చేసేటట్టు, అంటే వెల్ఫేర్ మెజర్స్ అన్ని ప్రాపర్గా ప్రొవైడ్ చేసేటట్టు చేయాలని అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ పాయింట్, మనకి ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ అండ్ రైట్ టు కలెక్టివ్ బార్గెనింగ్. అంటే వర్కర్స్ తమకు కావలసిన సంఘాలు అంటే ట్రేడ్ యూనియన్స్ లో జాయిన్ అయ్యి
వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్, బోనస్లు, మనకి ఇన్సెంటివ్స్లు మేనేజ్మెంట్ తోటి బేరసారాలాడి తీసుకోవచ్చు అనమాట. అది పాయింట్. ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ అండ్ రైట్ టు కలెక్టివ్ బార్గెనింగ్, సంఘాల కింద ఏర్పడి కలెక్టివ్ బార్గెనింగ్ చేసుకోవడం. కమింగ్ టు ది రెస్పెక్ట్ ది రైట్ టు ఫార్మ్ అండ్ జాయిన్ ట్రేడ్ యూనియన్స్ అండ్ బార్గెనింగ్ కలెక్టివ్లీ, అంటే ఆ పర్టికులర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో కానీ పబ్లిక్ ఆర్గనైజేషన్ లో కానీ వాళ్ళకి కావలసిన ట్రేడ్ యూనియన్స్ లో వర్కర్స్ జాయిన్ అయ్యి వాళ్ళకి రావాల్సిన అమౌంట్ ఏదైనా మేనేజ్మెంట్ తోటి బార్గెనింగ్ చేసుకోవచ్చు అని. ఆల్ పర్సనల్ ఆర్ ఫ్రీ టు ఆర్గనైజ్ ట్రేడ్ యూనియన్స్ ఆఫ్ దేర్ చాయిస్ అండ్ బార్గెన్ కలెక్టివ్లీ విత్ దేర్ ఎంప్లాయీస్, అంటే అంటే ఎవరైనా ఒక గ్రూప్ ఆఫ్ వర్కర్స్ సొంతంగా మన ట్రేడ్ యూనియన్స్ అంటే సంఘాల కింద ఏర్పడి ఆ ట్రేడ్ యూనియన్స్ ని నిర్వహించుకోవచ్చు. వాళ్ళకి రావాల్సిన అమౌంట్, బోనస్లు, బెనిఫిట్స్ అన్ని మేనేజ్మెంట్ తోటి కలెక్టివ్ గా బార్గెనింగ్ చేసుకోవచ్చు విత్ ది ఎంప్లాయర్ తోటి. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఏ కంపెనీ షల్ రెస్పెక్ట్ ది రైట్ టు ఆర్గనైజ్ ది యూనియన్ అండ్ బార్గెన్ కలెక్టివ్లీ, అంటే కంపెనీ వాళ్ళ కింద ఉండే ట్రేడ్ యూనియన్ సంఘాలకి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు ఎంత మోతాదులో బేరసారాలు ఆడుతున్నారు అన్నది గమనించేటట్టు ఉండాలి. అంటే ఎక్కువ అడిగితే డబ్బులు మేము ఇవ్వలేమని చెప్పాలి, ఇంతే ఇవ్వగలం. అంటే బోనస్ వచ్చిందనుకో, సపోజ్ ఒక 100 crores ఎంతో ప్రాఫిట్ వచ్చిందనుకో, అందులో 5 crores ఎంతో వర్కర్స్ అందరికి మన తలక ఇది ఇస్తుంటారు అనమాట, బోనస్ కింద ఇస్తుంటారు. మాకు 10 crores కావాలి, 15 crores కావాలి, 50 crores కావాలని ఈ తలక వర్కర్స్ వాళ్ళతోటి మన బేరసారాలు ఆడకూడదు. వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ వాళ్ళు బోనస్ ఇస్తారు. అది నాట్ టు ఇంటర్ఫేర్ ది వర్కర్స్ ఆర్గనైజేషన్ ఆర్ కలెక్టివ్ బార్గెనింగ్. చూడండి, ఆ పర్టికులర్ మన ట్రేడ్ యూనియన్స్ లో కంపెనీ ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోకూడదు. వాళ్ళు మనకి ఏ రకంగా బార్గెనింగ్ చేస్తున్నారో, కలెక్టివ్ బార్గెనింగ్ చేస్తున్నారో ఆ విషయాల్లో కూడా కంపెనీ జోక్యం చేసుకోకూడదు. ప్రజెంట్ ఈ మనకి ట్రేడ్ యూనియన్స్ ని తగ్గించేశారు మన ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో. ట్రేడ్ యూనియన్స్ ని ఎంకరేజ్ చేయట్లేదు. అంటే మేము జాబ్ చేస్తున్న టైంలో మాకు ట్రేడ్ యూనియన్స్ ఉండేవి, either పబ్లిక్ సెక్టార్స్ లో, either ప్రైవేట్ సెక్టార్స్ లో కూడా. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ లో ఈ పర్టికులర్ ట్రేడ్ యూనియన్స్ అనేది ఉంటాయి. ఓకే, రైట్. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, మనకి డిస్క్రిమినేషన్. డిస్క్రిమినేషన్ అంటే వివక్ష చూపించడం. నో డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ రేస్, నేషనల్ ఆర్ సోషల్ ఆరిజిన్, క్యాస్ట్, బర్త్, రిలీజన్, డిజేబిలిటీ, జెండర్, సెక్షువల్ ఓరియంటేషన్, యూనియన్ మెంబర్షిప్ అండ్ పొలిటికల్ ఒపీనియన్స్ అండ్ ఏజ్. ఎట్టి పరిస్థితుల్లో వివక్ష చూపించకూడదు. ఎవరు రేస్ బట్టి, అంటే వర్ణం. సపోజ్ నీగ్రోగాళ్ళు ఉన్నారనుకో, అరే వీళ్ళు నీగ్రోగాళ్ళు రా అని చెప్పి వివక్ష చూపించకూడదు ఆ కలర్ బట్టి. ఆ నేషనల్, ఆ పర్టికులర్ మన జాతీయత బట్టి ఏ రకమైన వివక్ష చూపించకూడదు. సోషల్ ఆరిజిన్ అంటే సామాజిక మూలాన్ని బట్టి ఏ రకమైన వివక్ష చూపించకూడదు. క్యాస్ట్, కొంతమందికి క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటాయి, ఎట్టి పరిస్థితుల్లో క్యాస్ట్ ని బట్టి వివక్ష చూపించకూడదు. బర్త్ అంటే ఆడు సపోజ్ ఆర్ఫన్ అనుకో, ఈడు అనాథ అని అలాంటి వివక్షను చూపించకూడదు. రిలీజియన్, మతం పేరు పెట్టి, కులం పేరు పెట్టి తిట్టకూడదు. తర్వాత డిజేబిలిటీ అంటే వైకల్యం, అంటే ఆ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఆడేం చేయగలడు అని వివక్ష చూపించకూడదు. జెండర్ అంటే ఫిమేల్స్ ని ఎట్టి పరిస్థితుల్లో డిస్క్రిమినేషన్ చేయకూడదు. తర్వాత సెక్షువల్ ఓరియంటేషన్, ఎట్టి పరిస్థితుల్లో ఫిమేల్స్ మీద సెక్షువల్ ఓరియంటేషన్ అంటే లైంగికంగా వేధించకూడదు. తర్వాత యూనియన్ మెంబర్షిప్ మీద, పొలిటికల్ ఒపీనియన్స్ మీద, ఏజ్ మీద ఏ రకమైన డిస్క్రిమినేషన్ చేయకూడదు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, నో డిస్క్రిమినేషన్ ఇన్ హియరింగ్ రెమ్యునరేషన్, యాక్సెస్ టు ది ట్రైనింగ్, ప్రమోషన్, టెర్మినేషన్ అండ్ రిటైర్మెంట్. అంటే వాడి తాలూకా శాలరీ తెలుసుకొని వీడికి ఎంత తక్కువ శాలరీ అన్నది వివక్ష చూపించకూడదు. యాక్సెస్ టు ది ట్రైనింగ్ అంటే ఆడికి మనకి శిక్షణ అవసరమా, ఈడెందుకు పనికిరానోడు అని ఆడిని వివక్ష చూపించకూడదు. ప్రమోషన్ ఏంటి, ఎందుకు పనికిరానోడికి ప్రమోషన్ వచ్చింది అని వివక్ష చూపించకూడదు.
టెర్మినేషన్, ఒకటికి ఉద్యోగం పోయిందిరా అని ఆడు వైపు విమర్శ చూపించకూడదు. రిటైర్మెంట్, వీడికి వయసు అయిపోతుంది ఇంక ఈడెందుకు మనకి అని వాళ్ళ మీద వివక్ష చూపించకూడదు అనమాట. ఇది కమింగ్ టు ది నో ఇంటర్ఫెరెన్స్ విత్ ఎక్సర్సైజ్ ఆఫ్ ది పర్సనల్ టెనెంట్స్ ఆర్ ప్రాక్టీసెస్, prohibition of threatening, abuse, exploitative, cursive behavior at workplace or company facilities. అంటే నో ఇంటర్ఫిరెన్స్ విత్ ఎక్సర్సైజ్ ఆఫ్ పర్సనల్ టెనెంట్స్ అంటే ఆడి యొక్క వ్యక్తిగత, మన ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత సిద్ధాంతాలు ఇతరుల మీద రుద్దకూడదు. ప్రోహిబిషన్ ఆఫ్ థ్రెటనింగ్ అంటే ఇంకొకరిని ఇతరుల్ని ఏడిపించకూడదు. అబ్యూజ్ అంటే బ్యాడ్ వర్డ్స్ తోటి తిట్టకూడదు. ఎక్స్ప్లోటివ్ అంటే ఇతరుల్ని దోపిడీ చేయకూడదు. కర్సివ్ బిహేవియర్ అంటే బలవంతపు ప్రదర్శనలు చేయకూడదు ఎక్కడ ఆ పర్టికులర్ పని ప్రదేశంలో కానీ లేకపోతే కంపెనీ యొక్క ఫెసిలిటీస్ మీద కానీ. ఓకే, రైట్. నెక్స్ట్ మనకి డిసిప్లినరీ ప్రాక్టీసెస్ అంటే క్రమశిక్షణ గల పని పద్ధతులు. కమింగ్ టు ది డిసిప్లినరీ ప్రాక్టీస్ అంటే ట్రీట్ ఆల్ పర్సనల్ విత్ డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్. అందరి వ్యక్తుల్ని మంచి మర్యాద, డిగ్నిటీ తోటి మనం ఏది చెయ్యాలన్నమాట, రెస్పెక్ట్ గా ఉండాలి. జీరో టాలరెన్స్ ఆఫ్ ది కార్పొరల్ పనిష్మెంట్. కార్పొరల్ పనిష్మెంట్ అంటే ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో శారీరక పరమైన దండన ఆ కంపెనీ ఆ వర్కర్స్ ఇవ్వకూడదు. జీరో టాలరెన్స్ అంటే ఓర్చుకోవడం, ఆ పర్టికులర్ కార్పొరల్ పనిష్మెంట్ ఇచ్చే ముందు. ఆడి ఎంత పెద్ద నేరం చేసినా కంపెనీ ఆడికి కార్పొరల్ పనిష్మెంట్ అంటే ఆడిని కొట్టకూడదు అనమాట. అది ఆ పాయింట్కి అర్థం. నెక్స్ట్ మెంటల్ ఆర్ ఫిజికల్ అబ్యూస్ ఆఫ్ వర్కర్స్ అంటే మానసికంగా, భౌతికంగా బ్యాడ్ వర్డ్స్ లాంటివి యూజ్ చేయకూడదు. నో హార్ష్ ఆర్ ఇన్హ్యూమనెన్స్ ట్రీట్మెంట్, ఏ రకమైన అసమానమైన చికిత్స ఆ కంపెనీ ఆ వర్కర్స్ మీద పెట్టకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూడండి, సౌదీ అరేబియాలో, నేను సౌదీ అరేబియాలో వర్క్ చేసేటప్పుడు మనకి నాజిల్ అల్ హాజరీ అనే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఏంటంటే కేరళ బేస్డ్ కంపెనీ అనమాట. అందులో కేరళ మేనేజ్మెంట్ ఉంటుంది. వాళ్ళు వర్కర్స్ చేత 12 hours పనిచేస్తుంటారు డైలీ. ఏ రకమైన ఓవర్ టైమ్స్ ఇవ్వరు. 3 నెలలకు ఒకసారి ఇస్తుంటారు జీతాలు, అది కూడా కొద్ది కొద్దిగా ఇస్తారు. ఏదైనా మనకి శాలరీస్ గురించి, ఓవర్ టైం గురించి వెళ్ళి అడిగితే వాళ్ళు కొడుతూ ఉంటారు ఆ పర్టికులర్ సౌదీ సెక్యూరిటీ గార్డులు అందరూ కలిపి. అలాంటి అసమానపరమైన చికిత్స కంపెనీ మీద చేయించకూడదు. అలా చేస్తే అది పనిష్మెంట్ అవుతుంది అనమాట. ఓకే, అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్కింగ్ అవర్స్, పని గంటలు. కంప్లైంట్స్ విత్ లాస్ అండ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్, నార్మల్ వర్కింగ్ వీక్ నాట్ ఇన్క్లూడింగ్ ఓవర్ టైమ్ షల్ బి 48 hours. అంటే వారానికి 48 hours మాత్రమే పని గంటలు ఉండేటట్టు ఉండాలి. అంటే డైలీ 8 hours చొప్పున 8 into 6 48 hours ఉండాలి. 1 day ఆఫ్ ఫర్ ఫాలోయింగ్ ఎవ్రీ 6 consequence days. మండే టు సాటర్డే అయిన తర్వాత 1 day కంపల్సరీగా సెలవు ఇవ్వాలి, విత్ సమ్ ఎక్స్పెషన్స్, కొన్ని మినహాయింపుల ద్వారా. ఇఫ్ ది ఓవర్ టైమ్ ఈజ్ వాలంటరీ, నాట్ రెగ్యులర్, నాట్ మోర్ దాన్ 12 hours per week ఈజ్ అప్లికబుల్. అంటే ఓవర్ టైం కాదు కూడదు అనుకుంటే డైలీ 2 hours చొప్పున వారానికి 12 hours మాత్రమే ఇవ్వాలి. అది కొంతమంది డౌట్ చేశారు, మేము కన్స్ట్రక్షన్ ఇంజనీర్ అండి, మా సైట్లో 12 hours ఉంచుతారు, 13 hours ఉంచుతారు అంటే ఉండాలి అవి. అది నేను చెప్తున్న ఇవి ఓన్లీ హార్డ్ కోర్ యాక్టివిటీస్. హార్డ్ కోర్ యాక్టివిటీస్ చేసే వర్కర్స్కి 8 hours, తప్పితే మ్యాక్సిమం 2 hours, 10 hours మించి పని చేయించకూడదు. ఇప్పుడు మీరు సపోజ్ సేఫ్టీ ఆఫీసర్స్ అనుకోండి, పెద్ద టాస్క్ ఏముంటుంది, మీరంతా రౌండ్ అప్ చేస్తుంటారు, వాక్ అరౌండ్ చేస్తుంటారు. అది పెద్ద హార్డ్ కోర్ టాస్క్ కాదు కదా. సూపర్వైజర్ అంటే ఓన్లీ ఎగ్జిక్యూషన్ చేస్తుంటారు, అది పెద్ద టాస్క్ కాదు. వాళ్ళు 12 hours అయినా ఉండొచ్చు, వాళ్ళు ఓవర్ టైం అడగకూడదు. ఓన్లీ ఓవర్ టైమ్ షుడ్ బి అప్లికబుల్ టు హార్డ్ కోర్ యాక్టివిటీస్ చేసే వర్కర్స్కి మాత్రమే ఓవర్ టైం అనేది అప్లికబుల్ అవుతుంది. మేబీ ఇస్తే మంచిదే కంపెనీ, లేకపోతే నోరు మూసుకొని కూర్చోవడం. ఓకే, అంటే జనరల్గా కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్లో 12 hours ఉంటుంది. మీరు ఎల్ఎన్టీ, పుంజల్ లైట్ కంపెనీస్లో చేశారనుకోండి, 12 hours పని చేయాలి ఎవరు హై లెవెల్ స్టాఫ్.
బట్ లో లెవెల్ స్టాఫ్ మినిమం 10 గంటల నుంచి ఎక్కువ పని చేయించకూడదు. కమింగ్ టు ది నెక్స్ట్ కాంపన్సేషన్ అంటే పరిహారం అనేది ఏ రకంగా ఇవ్వాలి. ఇన్ కేసు పర్సనల్ ఇంజురీ is caused to the workman by the accident arising out or in the course of his employment, his employer is liable to pay compensation in accordance with the provision of the act within 30 days from the date when it fell in due. అంటే పరిహారం ఎప్పుడు ఇస్తారంటే మేనేజ్మెంట్ ఎవరైనా వర్కర్ అతను పనిచేస్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినా లేకపోతే ఆక్యుపేషనల్ డిసీజ్ వచ్చినా అతని ఎంప్లాయర్ కాంపన్సేషన్ పరిహారం అనేది విత్ ఇన్ 30 days లోపు ఇవ్వాలి. ఓకే, అదర్వైజ్ హీ వుడ్ ఆల్సో బి లేబుల్ టు పే ఇంట్రెస్ట్ అండ్ కాంపన్సేషన్, ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ, అంటే పెనాల్టీతో సహా యాడ్ చేసి ఇవ్వాలి ఒకవేళ 30 days లోపు కాంపన్సేషన్ ఇవ్వకపోతే. Coming to the next point, employer is not liable to pay any compensation in case that disablement of the workman is 3 or less days. అంటే ఆడికి లాస్ట్ టైం ఇంజురీ అయింది అనుకోండి, 2-3 రోజుల్లో బాగు చేసి వచ్చాడు, ఆడికి ఏ రకమైన కాంపన్సేషన్ ఇవ్వక్కర్లేదు. ఎక్సెప్ట్ ఆఫ్ డెత్ when injury caused due to the influence of drink or drugs taken by the workman or his willful disobedience to obey the safety rules or remove the safety guards by him. అంటే ఇంకెప్పుడు కాంపన్సేషన్ ఇవ్వక్కర్లేదంటే అతను ఉద్దేశపూర్వకంగా సేఫ్టీ రూల్స్ పాటించకపోయినా, ఉద్దేశపూర్వకంగా మిషన్ గార్డ్స్ తీసేసి పనిచేసినా అప్పుడు వైకల్యం వస్తే కాంపన్సేషన్ అనేది ఎంప్లాయర్ అనేది పేమెంట్ చేయక్కర్లేదు. అది అడబాధ. రైట్, అంటే వర్కర్స్ అందరూ మామూలుగా ఉండాలని. అదైన తర్వాత మేనేజ్మెంట్ సిస్టమ్స్ అంటే పర్టికులర్ యాజమాన్య యొక్క వ్యవస్థలు ఏ రకంగా ఉండాలి. మేనేజ్మెంట్ సిస్టమ్ షుడ్ రివ్యూ ది ఫాలోయింగ్ ఇంపార్టెంట్ హెల్త్ అండ్ సేఫ్టీ ఆస్పెక్ట్స్. క్రింద పేర్కొన్న ఆరోగ్యం మరియు భద్రతాపరమైన అంశాలని మేనేజ్మెంట్ ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉండాలి, సమీక్షించాలి. ఏ రకమైన మన భద్రతాపరమైన అంశాలంటే ద రిక్వైర్మెంట్ ఆఫ్ సేఫ్టీ అండ్ హెల్త్ లెజిస్లేషన్, అంటే భద్రత మరియు ఆరోగ్యం యొక్క చట్టం బద్ధం చేయబడిందా లేదా, లెజిస్లేషన్ అయిందా లేదా, వాటి యొక్క అవసరం ఎంతవరకు ఉంది అనేది మేనేజ్మెంట్ అనేది రివ్యూ చేస్తూ ఉండాలి. నెక్స్ట్, ద ప్రొవిజన్ సెట్ అవుట్ ఇన్ ఆర్గనైజేషన్ సేఫ్టీ స్టేట్మెంట్, ఆ పర్టికులర్ సంస్థకి భద్రతాపరమైన ప్రకటన ఉందా, అది ఆ పర్టికులర్ భద్రతాపరమైన సేఫ్టీ స్టేట్మెంట్ యొక్క నియమాలు ఏ రకంగా పొందుపరచాలి మన సంస్థలో అన్నది ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉండడం. నెక్స్ట్, ది ప్రొవిజన్ ఆఫ్ సేఫ్టీ హెల్త్ గైడ్ లైన్స్ ఇన్ ది ఆర్గనైజేషన్, ఆ పర్టికులర్ సంస్థలో భద్రత మరియు ఆరోగ్యపరమైన మార్గదర్శకాల యొక్క నియమాల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండడం. బెస్ట్ ప్రాక్టీస్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఎంప్లాయ్మెంట్ సెక్టర్స్, అంటే పర్టికులర్ సంస్థలో ఏ రకమైన పని పద్ధతులు ఉన్నాయి, మంచి పని పద్ధతులు ఉన్నాయా, అవి బెస్ట్ ప్రాక్టీస్ కింద అవుతున్నాయా, 0% యాక్సిడెంట్ జోన్ చేయడానికి అనువుగా ఆ పర్టికులర్ పని పద్ధతులు ఉన్నాయా అన్నది సమీక్షించుకోవడం. యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్, ఐడెంటిఫై ది హజార్డ్స్ అండ్ క్యారీ అవుట్ ది రిస్క్ అసెస్మెంట్, సంభవమయ్యే ప్రమాదాలు గుర్తించడం, సంభవమయ్యే ప్రమాదాలని అంచనా వేయడం, ఆ పర్టికులర్ వ్యవస్థని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ మన రెమ్యునరేషన్ అంటే శాలరీ. ఓకే, మనకి రెస్పెక్ట్ ది రైట్ ఆఫ్ పర్సనల్ టు లివింగ్ వేజ్, ఆల్ వర్కర్స్ పేడ్ అట్లీస్ట్ మినిమం వేజెస్ టు సఫిషియంట్ టు మీట్ ద బేసిక్ నీడ్స్, అంటే ప్రతి మన టెక్నీషియన్ కి లేబర్ కి మనకి ఎవరైనా మినిమం వేజెస్ మనం ప్రొవైడ్ చేయాలి. అంటే మన 15,000 16,000 అలాగ ప్రొవైడ్ చేసాం అనుకో, అట్లీస్ట్ వాడి యొక్క ఫ్యామిలీకి మినిమం సర్వే అవ్వడానికి సరిపడా మినిమం వేజెస్ అన్నది ప్రొవైడ్ చేయడం.
Coming to the మన wages and benefits clearly communicated to the workers, paid convenient manner, cash or check form. అంటే నీవు ఇన్ని గంటలు పనిచేస్తావు, నీకు ఇంత శాలరీ వచ్చింది అని క్లియర్ గా కమ్యూనికేట్ చేయబడి ఉండాలి ఆ పర్టికులర్ పేరోల్ స్లిప్ లో. అందులో ఓవర్ టైం పేమెంట్ అంటే ఓవర్ టైం పేడ్ పేమెంట్ రేట్ ఈజ్ ఆల్సో కంపల్సరీ ఇన్క్లూడెడ్ అన్ దట్ పర్టికులర్ పేరోల్ స్లిప్. అంటే నార్మల్ అవర్స్ ఎన్ని గంటలు పనిచేసావు, ఎంత శాలరీ వచ్చింది, ఓవర్ టైం ఎంత చేసావు, మనకి ఎంత శాలరీ వచ్చిందని క్లియర్ గా పేరోల్ స్లిప్ లో మెన్షన్ చేసి ఉండాలి. నెక్స్ట్ పాయింట్, ద ప్రొహిబిటెడ్ యూజ్ ఆఫ్ లేబర్ ఆన్ షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్స్, ఫాల్స్ అప్రెంటిస్షిప్ స్కీమ్స్ టు అవాయిడ్ లీగల్ ఆబ్లిగేషన్ టు ది పర్సనల్. అంటే ఏంటి, ఎట్టి పరిస్థితుల్లో షార్ట్ టర్మ్ లో లేబర్ ని తీసుకొచ్చి పని చేయించి ఎళ్ళగొట్టడం లాంటివి చేయకూడదు, ప్రొహిబిటెడ్, నిషేధం. ఫాల్స్ అప్రెంటిస్షిప్ అంటే తప్పుడు ఉద్యోగ ప్రకటనలు, ఇలాగ మా కంపెనీలో అప్రెంటిస్షిప్ ఇవ్వబడును అని చెప్పి ఫాల్స్ అప్రెంటిస్షిప్ ప్రొవైడ్ చేసి, ఆ పథకాలు ప్రొవైడ్ చేసి ఆ పర్టికులర్ వర్కర్ల చేత పనిచేయించి వాళ్ళకి శాలరీలు ఇవ్వకుండా ఎగ్గొట్టి పంపించడం లాంటివి చేయకూడదు. ఫాల్స్ అప్రెంటిస్షిప్ స్కీమ్స్ పెట్టకూడదు. దాని ద్వారా ఆ పర్టికులర్ వర్కర్స్ ని మనకి లీగల్ ఆబ్లిగేషన్ నుంచి తప్పించేటట్టు ఉండాలి. టు అవాయిడ్ లీగల్ ఆబ్లిగేషన్స్ అంటే న్యాయపరమైన చిక్కులు ఆ పర్టికులర్ వ్యక్తులకి రాకుండా చూసేటట్టు ఉండాలి అని అంటున్నాడు. ఇదండి, అయిపోయింది టాపిక్. చూడండి, మీకు సబ్ పాయింట్స్ బాగున్నాయంటే రాయండి, లేకపోతే మీరు మీ మీ ఓన్ వేలో రాసుకోవచ్చు. బట్ హెడ్డింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇంట్రడక్షన్ లో 2 పాయింట్స్, ఇవి 10 రాశారంటే ఆల్మోస్ట్ యూ విల్ గెట్ ది 50 to 60% ఆఫ్ మార్క్స్ వస్తాయి. తర్వాత 1 by 1 సైడ్ హెడ్డింగ్ పెట్టి జస్ట్ యూ హ్యావ్ టు రైట్ దీస్ పాయింట్స్. Otherwise, if these points are not convenient, just you have to apply your own language points. Okay, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ పేపర్స్ లో చాలా సార్లు అడిగాడు. ILO కన్వెన్షన్స్, రికమెండేషన్స్, సోషల్ అకౌంటబిలిటీ, వర్క్ మ్యాన్ కాంపన్సేషన్ యాక్ట్స్ అండ్ రూల్స్, అవి ఎప్పుడు రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. గట్టిగా చదువుకోండి. ఇంకొకసారి చెప్తాను ఇంట్రడక్షన్. Coming to the first point, the SA 8000 is a standard, is based on an internationally recognized standard of decent work, including the Universal Declaration of Human Rights, ILO conventions and national laws. అంటే SA 8000, సోషల్ అకౌంటబిలిటీ 8000 అనేది ఒక స్టాండర్డ్, ఒక ప్రమాణము. ఇది ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ స్టాండర్డ్, అంటే ప్రపంచం మొత్తం గుర్తించబడిన ప్రమాణము. ఇందులో ఏముంటుంది, డీసెంట్ వర్క్ అంటే క్రమశిక్షణతో కూడిన మంచి పని, ఇన్క్లూడింగ్ ది యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. అంటే యూనివర్సల్ డిక్లరేషన్ అంటే సార్వత్రిక ప్రకటన, ఆ మానవ హక్కుల గురించి సార్వత్రిక ప్రకటన. You don't worry, I will send the PPT to our course coordinator and she will forward this PPT to you. అర్థమైందా? మీరు ఈ PPT గురించి వర్రీ కాకండి, నేను పంపిస్తుంటాను, మేడం గారు మీకు పంపిస్తూ ఉంటారు. ఓకే, ఇందులో ILO కన్వెన్షన్స్ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క సాంప్రదాయాలు ఉంటాయి, అండ్ నేషనల్ లాస్ అంటే జాతీయపరమైన చట్టాలు ఉంటాయి. Coming to the second, the SA 8000 applies a management system approach to social performance and emphasis on continual improvement. అంటే SA 8000 అనేది మేనేజ్మెంట్ వ్యవస్థ యొక్క విధానానికి అనువర్తనం చేయబడింది, అప్లికేషన్ అయి ఉంది. ఇందులో సోషల్ పెర్ఫార్మెన్స్ అంటే సామాజిక ప్రదర్శన ఉంటుంది, అండ్ పర్టికులర్ సోషల్ పెర్ఫార్మెన్స్ యొక్క మెరుగుదలని నిరంతరంగా ఏ రకంగా మెరుగుపరచాలో నొక్కి చెప్తుంది అనమాట ఈ SA 8000 అన్నది. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, ద SA 8000 కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ ఈస్ బ్రోకెన్ ఇన్ టు ది ఫాలోయింగ్ కీ ఏరియాస్. SA 8000 అన్నది క్రింద పేర్కొన్న కీ ఏరియాస్ లో
బ్రోకెన్ అయి ఉంది. ఏంటి? చైల్డ్ లేబర్, నో యూజ్ ఆఫ్ ది చైల్డ్ లేబర్. ఫోర్స్డ్ లేబర్, నో యూజ్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్. ఎట్టి పరిస్థితుల్లో వెట్టి చాకరీ చేయించకూడదు. హెల్త్ అండ్ సేఫ్టీ సంబంధించిన ప్రమాణాలు పాటించాలి ప్రతి ఆర్గనైజేషన్. ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ అండ్ కలెక్టివ్ బార్గెనింగ్, అంటే వర్కర్స్ సంఘాల కింద ఏర్పడి వాళ్ళకి రావాల్సిన బోనస్లు ఏంటి, ఇన్సెంటివ్స్ ఏంటి, మేనేజ్మెంట్ తోటి బేరసారాలు ఆడుకొని తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి డిస్క్రిమినేషన్, ఎట్టి పరిస్థితుల్లో వివక్ష చూపించకూడదు. డిసిప్లినరీ ప్రాక్టీసెస్, క్రమశిక్షణ గల పని పద్ధతులు పెట్టాలి. యాజ్ వెల్ యాజ్ వర్కింగ్ అవర్స్, నార్మల్ వర్కింగ్ అవర్స్ 8 ప్లస్ ఓవర్ టైమ్ 2 hours ఫర్ డూయింగ్ హార్డ్ కోర్ యాక్టివిటీస్. అంటే హార్డ్ కోర్ యాక్టివిటీస్ చేసే వర్కర్స్ కి 8 hours నార్మల్ డ్యూటీ కాదు కూడదు, అంటే 2 hours ఓవర్ టైం మాత్రమే ఇవ్వాలి. అంతకు మించి ఎక్కువ పని చేయించకూడదు ఎక్కువ హార్డ్ కోర్ వర్క్ చేసే వర్కర్స్ కి. కమింగ్ టు ది కాంపన్సేషన్, పరిహారం ఇవ్వడం. మేనేజ్మెంట్ సిస్టమ్, యాజమాన్య సంబంధించిన వ్యవస్థలు ఉంటాయి. రెమ్యునరేషన్, శాలరీ, ఇవన్నీ మనకి ఎస్ఏ 8000 లో బ్రోకెన్ అయి పడ్డాయి అన్నమాట. ఓకే, రైట్ అండి, అయిపోయింది. ఇంకా మనకి టైం 2 నిమిషాలు ఉంది. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. వీటన్నిటికీ సబ్ పాయింట్స్ ఇచ్చాను. ఓకేనండి, గుడ్ నైట్. గుడ్ నైట్ ఎవ్రీవన్. గుడ్ నైట్. గుడ్ నైట్.